ఈ వర్గం అని తేడా లేకుండా అందర్నీ నట్టేట ముంచిన వ్యక్తి సైకో జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ పాలన విధ్వంసకర పాలన అని, వైసీపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. వైసీపీ కుట్రల్ని 3 పార్టీల నేతలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. జగన్ పై రాయి దాడి జరిగితే తామంతా ఖండించారని, కానీ నాపై పవన్ పై దాడి జరిగితే అతడు ఖండించలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉండేవాళ్ళు సినిమాలో ఉంటారు కానీ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ టికెట్ ఇస్తానన్నా నీ టికెట్ నాకొద్దని జనసేన ద్వారా న్యాయం చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు, ఇంకో పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా అటు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి కృష్ణ ప్రసాద్ గారు. వాళ్ళ తండ్రిని కూడా చూశారు, నేను ఎప్పుడూ మర్చిపోలేను. కాగిత వెంకట్రావు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనునిత్యం మీకోసం పనిచేసిన వ్యక్తి కాగిత వెంకట్రావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి కృష్ణప్రసాద్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, బాలశౌరికి ఇవ్వాలి, ఈ సీటు జనసేనకు వస్తున్న నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు, మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి. శుభదినం, పండగ రోజు, శ్రీరామ నవమి. ఈరోజు మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. మీరు ఆశీర్వదించండి, ఇది మా బాధ్యత. తప్పకుండా ఈ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన నెలకొల్పగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమ కులాల నేతలతోనే తమల్ని తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తమలో తాము కొట్టుకునేటట్లు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో బాబు, లోకేష్ పై కేసులు ఎక్కువగా పెట్టారని, ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారని చెప్పారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా, క్లాస్ వార్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా. క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది, ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని